మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. రండి, ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టిరు, మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. నేను 5 లక్షలు పెట్టినా సార్. సార్ మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీ తోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి 2 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టారు సార్. ఇప్పుడు వచ్చేసి కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. తీసుకున్న దానికి ఏమన్నా రిటర్న్స్ ఏమన్నా ఇచ్చారా? ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత